శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీమద్ వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. చరణాట్ అనే పేరు ఈ గ్రామానికి ఎందుకు వచ్చిందంటావు అని దామోదరదాసుని అడిగాడు కృష్ణదాసు. అదిగో దూరంగా కనిపిస్తున్న కొండపైన భగవంతుని చరణ చిహ్నాలు ఉన్నాయట. అందుకని ఆ కొండకి చరణాద్రి అనే నామం వచ్చింది. ఆ చరణాద్రికి సంబంధించిన స్థలం కనుక ఈ ప్రదేశాన్ని చరణాట్ అంటారు. కొండపైన భగవాన్ చరణ చిహ్నాలు ఉండడం, పక్కనే గంగానది ప్రవహించడంతో దాని ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైనది. అందుకే ఆచార్యుల వారు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అంతేకాక చంద్రావళి కుంజం కూడా ఇక్కడే ఉందన్నారు కదా అన్నాడు దామోదరదాసు. మనం ఒక్కసారి ఆ కొండపైకి వెళ్లి చరణ చిహ్నాలను దర్శించుకుని వద్దామా? ఎంతో కుతూహలంగా అడిగాడు కృష్ణదాసు. ఆచార్యుల వారి అనుమతి తీసుకుని అలాగే వెళదాంలే చెప్పాడు దామోదరదాసు. 2 రోజుల తర్వాత వల్లభులతో సహా అందరూ వెళ్లి చరణాద్రిపైనున్న చరణ చిహ్నాలను దర్శించుకున్నారు. బాలగోపీనాథునికి అంటే వల్లభాచార్యుల పెద్ద కుమారుడికి ఆ ప్రదేశము ఎంతగానో నచ్చింది. చరణాద్రిపై నుండి చూస్తే గంగానది ప్రవాహము, దాని ఒడ్డున ఉన్న చరణాట్ ప్రదేశము ఎంతో సుందరంగా పచ్చని చెట్లతో కనువిందు చేసింది. ఏదో ఆలోచిస్తూ నిట్టూర్చారు వల్లభులు. ఏమిటి ప్రభు, చరణ చిహ్నాలను చూస్తూ నిట్టూరుస్తున్నారు? ఎందుకో అన్యమనస్కంగా ఉన్నారు. మాకు విషయం ఏమిటో చెప్పరు అన్నాడు కృష్ణదాసు. భారతదేశం ఎంతో అందమైనది, పవిత్రమైనది, సంపన్నమైనది కూడా. ఆధ్యాత్మిక సంపద ఎంతో ఈ భూమిలో నిక్షిప్తమై ఉంది. మ్లేచ్ఛాక్రాంతమవుతూ భారత జాతి సంపదంతా దోచుకోబడుతుంది. ఈ చరణ చిహ్న శిల కూడా భవిష్యత్తులో యవనుల పరమే అవుతుంది అని చెప్పి మౌనం వహించారు. ఆ పలుకులు విని అందరూ మనసులు కూడా కొంతసేపు స్తబ్దమయ్యాయి. ఔరంగజేబు కాలంలో ఆ చరణ చిహ్నాలున్న శిలను యవనులు స్వాధీనం చేసుకున్నారని తర్వాత మనకి తెలుస్తుంది చరిత్రలో. చరణాట్లో కొన్నాళ్లుండి అందరూ అడేల్లోని దేవర్షి గ్రామానికి తిరిగి వచ్చారు. విఠలనాథుడు అంటే వల్లభుల 2వ పుత్రుడు తన ముద్దు చేష్టలతో అందర్నీ మురిపిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నాడు. విఠలనాథుని స్పర్శ అందరికీ ఏదో తెలియని దివ్యానందాన్ని కలిగిస్తోంది. గోపీనాథుడికి తమ్ముడిపై అమితమైన ప్రేమ. ఎంతో బాధ్యతగా విఠలనాథుడి సంరక్షణలో తాను పాలు పంచుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు దేవర్షి గ్రామంలోని గో సంపద, ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం, వల్లభాచార్యుల వారి సత్సంగం, గోపీనాథ విఠలనాథుల తోడి ముద్దు మురిపాలు అందరినీ గోకులంలోనే తాము నివసిస్తున్నాము అన్న భావనకు లోను చేసేవి. ఆ పిల్లలిద్దరిలోనూ వారు బలరామకృష్ణులనే దర్శించేవారు. ప్రతిదినము వచ్చిపోయే అతిథులకు లోటు లేదు. దిక్కులేని వారు వల్లభులే దిక్కుగా భావించే అనుచరులు వల్లభుల ఆశ్రమంలోనే నివసిస్తూ తమ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ నిత్యము సాగే కార్యక్రమాలు యథావిధిగా సాగుతూనే ఉన్నా రాను రాను వాటి వైభవం సన్నగిల్లసాగింది. దైవానికి నివేదన కోసం కూడా వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకనాడు ప్రభు అనగా, చెప్పు గోవిందదాసు, ఏమిటలా ఉన్నావు అన్నారు వల్లభులు. ఎలా చెప్పను ప్రభు, నివేదన కోసం ఉంచిన పదార్థాలన్నీ నిండుకున్నాయి. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉంది. ఎంతో వైభవంగా సాగే భగవత్ సేవలు సైతం పేలవంగా సాగుతున్నాయి. రాను రాను ఇంకెలా ఉంటుందో భయంగా ఉంది ఏడుపు గొంతుతో అన్నాడు గోవిందదాసు. నవ్వారు వల్లభులు. గోవిందు, ఇన్నాళ్ళు ఇక్కడే ఉంటున్నావు. నువ్వు అందరిలాగా ఇలా కలత చెందితే ఎలా చెప్పు? జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా. సుఖ దుఃఖాలలో పొంగు కొంగులు కూడదు. అంటే పొంగిపోవడం, కుంగిపోవడం, అన్నిటినీ సమభావంతో దర్శించగలగాలి. అటువంటి వారిని సుఖ దుఃఖాలు ఇన్నిటికీ బాధించవు అన్నారు వల్లభులు. తెలుసు ప్రభు, కృష్ణుడి నైవేద్యానికి తమరు ప్రసాదం స్వీకరించడానికి కూడా ఆటంకం కలుగుతుందంటే బాధ కలగదా ప్రభు? ఇక్కడే నివసిస్తున్న ఇంతమంది జనానికి తిండి పెట్టాలి, అంతే కదా. మరి ఆ పనులన్నీ చూసుకునే బాధ్యత నాదే కదా. మరి నేను బాధపడకుండా ఎలా ఉండను ప్రభు? కన్నీరు కార్చసాగాడు గోవిందదాసు. గోవిందు, ఇంత మంది కోసము నువ్వు ఇంత ఆరాట పడుతున్నావే, మరి ఆ ఆరాటం బాధ్యత ఆ పరమాత్మకి ఇంకెంత ఉంటాయి? ప్రభువు తన అనుచరుల సేవను, తన సేవను తానే చేయించుకుంటాడు. ఇంతమందికి మనమే తిండి పెట్టి పోషిస్తున్నాము అని అనుకోవడం మన భ్రమ. అందరినీ
పోషించేవాడు ఆ భగవంతుడే. మనం ఏమీ అడగకపోయినా ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో ఆ పరమాత్మకి తెలుసు కదా. సరే, ఇదిగో కృష్ణుడికి పాయసం తినిపించే ఈ బంగారు గిన్నెను తీసుకెళ్లి తాకట్టు పెట్టి వచ్చిన ధనంతో ఈనాటికి కావలసిన పదార్థాలు తీసుకురా, వెళ్ళు, అంత సవ్యంగానే జరుగుతుంది, చింతించకు అన్నారు వల్లభులు. వల్లభుల మాటలకు కుదుటపడి బంగారు గిన్నెను తీసుకుని వెళ్ళాడు గోవిందదాసు. ఒక షావుకారు దగ్గర ఆ గిన్నెను కుదువపెట్టి సరుకులు తెచ్చాడు. వాటిని బాగు చేసి వండి నివేదన కోసం మందిరానికి పంపాడు. ఆనాటి ఉదయం బాలభోగం అంటే అల్పాహార నివేదన, మధ్యాహ్నం రాజభోగం మహానివేదన అన్నమాట. దైవానికి అమరాయి. నివేదనానంతరము బాలకృష్ణుని శయనింపజేసి వల్లభులు నివేదించిన ప్రసాదాన్ని తాము స్వీకరించకుండా గోవులకి పెట్టి తినిపించారు. మరికొంత యమునా నదిలో కలిపేశారు. తాము మాత్రం కృష్ణనామ చింతనామృత పానం గావిస్తూ విశ్రమించారు. ఏమిటి స్వామి ఇది, మీరు ప్రసాదాన్ని స్వీకరించలేదు, ప్రసాదాన్ని మీరెప్పుడూ ఇలా నిరాకరించలేదు కదా, ఎందుకు ఇలా చేశారు అన్నాడు ఆశ్చర్యపోతూ గోవిందదాస్. వల్లభుల చర్యను గమనించి మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ అడిగింది, ఎందుకు ఇలా చేశారు అని. నవ్వి ఊరుకున్నారు వల్లభులు. బదులు ఇవ్వండి, మీరు తినకుండా ఆకలితో ఉంటే నా మనసు ఎలా ఊరుకుంటుంది, దయచేసి చెప్పండి స్వామి అంటూ దీనంగా వేడుకుంది. కలత చెందకు లక్ష్మి, నేనేమి ఆకలిగా లేను. కృష్ణుడి బంగారు గిన్నెను తాకట్టు పెట్టి తెచ్చిన పదార్థాలివి. కృష్ణుడి నివేదన కోసం అలా చేయక తప్పలేదు. దేవుడు సొమ్మును కుదువ పెట్టి తెచ్చిన పదార్థాలు నేను తినలేను అన్నారు. వల్లభుల మాటలకి ఆశ్చర్యచకితురాలైంది మహాలక్ష్మి. మారు మాట్లాడకుండా మౌనంగా వల్లభులను వెనుతిరిగి పదే పదే చూస్తూనే లోపలికి వెళ్ళింది. వల్లభులు తినకుండా మహాలక్ష్మి ఎప్పుడూ తినలేదు. అలాగే ఇప్పుడును. సాయంత్రం అయింది. తిరిగి బాలకృష్ణుని లేపే సమయం అయింది. ఇంతలో వాసుదేవ చెడ్క సింహానంద్ ప్రదేశం నుండి వచ్చి వల్లభులకు పాదాభివందనం చేశాడు. ఎలా ఉన్నావు చెడ్క, అక్కడ వైష్ణవుల కుశలమేనా అడిగారు వల్లభులు. అందరూ క్షేమమే ప్రభు, మీ ఆజ్ఞ మేరకు ఎంతో కాలంగా సింహానంద్ లోనే ఉన్నాను నేను. మీ దర్శనం ఎప్పుడు చేసుకుంటానా అని తప్పిస్తూనే ఉన్నాను. ఇన్నాళ్లకు మీ దర్శన భాగ్యం కలిగింది. అక్కడి వైష్ణవులందరూ మీకు తమ ప్రణామాలను అందజేశామని మరీ చెప్పారు. మీకివ్వమని అందరూ కలిసి 3 పదుల మొహరీలు కానుకగా పంపించారు అంటూ మొహరీలను వల్లభుల ముందు ఉంచాడు వాసుదేవ చెడ్క. చెడ్క, ఇన్ని మొహరీలు పట్టుకుని నువ్వు ఇంత జాగ్రత్తగా ఎలా తేగలిగావు ఆశ్చర్యపోయారు వల్లభులు. బుర్ర కొక్కుంటూ తల ఉంచుకున్నాడు చెడ్క. మాట్లాడువేం చెడ్క అన్నారు వల్లభులు. చెబితే మీరు నన్ను కోపడతారు అన్నాడు నసుకుతూ. నువ్వు నిజం చెప్తే కోపడను, నిజం చెప్పకపోతేనే కోపం వస్తుంది అన్నారు. లక్కతో గుండ్రంగా ఒక పిడతను తయారు చేసి అందులో మొహరీలు దాచి లక్కతో ఆ పిడతను మూసివేశాను. ఆ లక్క పిడత చుట్టూ చందనం పూశాను. నేనొక బైరాగిగా తయారయ్యి పూజ చేసుకునే శాలిగ్రామాన్ని తీసుకెడుతున్నాను అనిపించేటట్లుగా లక్క పిడతను తీసుకుని బయలుదేరి ధానేశ్వర్ గుండా ఢిల్లీ వచ్చాను. అక్కడొక వైష్ణవుడి ఇంట్లో ప్రసాదం తీసుకున్నాను. మళ్ళీ మధుర నుండి ఆగ్రాకి వచ్చాను. అక్కడ కూడా వైష్ణవుడి ఇంట్లో ప్రసాదం అంటే భోజనం తిన్నాను. తర్వాత 2 రోజులు నేను తెచ్చుకున్న శనగలు నములుకుంటూ కాలక్షేపం చేశాను. ఈ గ్రామం పొలిమేరకు రాగానే పడుకుని లేచి పిడతను పగలకొట్టి మొహరీలు మూటగట్టుకుని తమ దర్శనానికి వచ్చాను అంటూ వల్లభుల పాదాలకు మళ్లీ ప్రణామం చేశాడు. చెడ్క, నీకు బైరాగి వేషం వేసుకోవలసిన అగత్యం ఏముంది? నిన్నసలు ఎవరైనా ఏమైనా చేయగలరా? నువ్వు గొప్ప బలవంతుడివి కదా అన్నారు. నిజమే ప్రభు, మీ దయ వల్ల నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఎప్పుడైనా నేను ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో ఎవరైనా నాకు తెలియకుండా మీకోసం తెస్తున్న ఈ మొహరీలను దొంగిలిస్తారేమోనని భయంతో అలా చేశాను. నన్ను నమ్మి ఆ వైష్ణవులు మీకు కానుకగా పంపిన సొమ్మును మీకు చేర్చకపోతే అది పెద్ద అపరాధం చేసినట్టే కదా అని ఇలాంటి వేషం నేను వేసుకుని ఇలా వచ్చాను. నన్ను క్షమించండి ప్రభు అన్నాడు. వాసుదేవ్ చెడ్క మాటలకు ప్రసన్నులైన వల్లభులు, వైష్ణవుల పట్ల వారు అప్పచెప్పిన బాధ్యత పట్ల నీకెంత శ్రద్ధ చెడ్క. సరే గాని ఇంకెప్పుడు ఇలా బైరాగి వేషంతో ఇతరులను మోసం చెయ్యొద్దు సుమా అంటూ మందలించి
గోవిందదాసుని పిలిపించాడు. ఇదిగో గోవిందు, 3 పదుల మొహరీలు, ఇవి తీసుకెళ్లి ముందుగా ఆ బంగారు గిన్నెను తాకట్టు నుండి విడిపించి తీసుకురా. మిగిలిన సొమ్ముతో దైవానికి దేవాలయానికి కావలసినటువంటి సామగ్రిని పట్టుకురా అని గోవిందదాసుకు మొహరీలు ఇచ్చారు. గోవిందదాసు ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరవుతూ వాటిని తీసుకుని వల్లభులు చెప్పినట్లే చేశాడు. వల్లభులు బాలకృష్ణుని లేపి సంధ్యాహారతి ఇచ్చి నివేదన సేవలు గావించి, అలాగే రాత్రి పవళింపు సేవ కూడా ముగించి సకుటుంబంగా అప్పుడు మహాప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం వైష్ణవులైన సేవకులు అందరూ కూడా మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఆ రాత్రి అందరూ చెడ్కాతో సహా భగవల్ లీలల్ని తెలుపుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు. మర్నాటి మధ్యాహ్నం చెడ్క మహాప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం సింహానంద్కి బయలుదేరాడు. అప్పుడు, ప్రభు, నిన్న రాత్రి వరకు మీరు ప్రసాదం తీసుకోలేదని తెలిసి చాలా బాధ కలిగింది అన్నాడు వాసుదేవ చెడ్క. దానికి వల్లభులు, దేవుడి సొమ్మును స్వార్థానికి వాడుకోవడం పాపం. నేను గాని నా వాళ్ళైనా నా అనుచరులు గాని దేవద్రవ్యాన్ని ఎన్నటికీ వాడుకోవడం జరగదు. అలా వాడినవాడు పతితుడవుతాడు. అందుకే దేవుడి బంగారు గిన్నెను కుదువు పెట్టి తెచ్చిన ద్రవ్యంతో పదార్థాలు దేవుడికి నివేదన చేయడానికి మాత్రమే ఉపయోగించి ఆ ప్రసాదాన్ని నేను తినకుండా గోవులకి యమునమ్మకి సమర్పించాను అన్నారు. వల్లభుల నిష్ఠకు అబ్బురపడ్డాడు వాసుదేవరా దాస్ చెడ్క. ప్రభు, తమను వదిలి సింహానందికి వెళ్లాలంటే మనసు రావడం లేదు. తప్పనిసరిగా వెళ్ళక తప్పదు. తమరు తమ క్షేమ సమాచారాలు లిఖించి ఇచ్చినట్లయితే నేను ఆ పత్రాన్ని సింహానందులోని వైష్ణవులకు సమర్పించుకుంటాను అన్నాడు. వ్రాసిచ్చారు వల్లభులు. ఆ పత్రాన్ని వాసుదేవదాస్ చెడ్క భద్రంగా దాచుకుని సాష్టాంగ ప్రణామం కావించి బయలుదేరి సింహానందికి వెళ్లి వైష్ణవులకిచ్చి వారికి ఎంతో ఆనందాన్ని కలిగించారు. కృష్ణార్పణ.